ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మళ్ళీ వెనక్కి వెళ్ళి అడుగుదాము అంటే కారు దిగిన చోటుకే వెళ్ళాను. అక్కడ అమ్మగారు లేరు, కారు లేదు. ఏంటో అయ్యా, కారులో వెళ్ళేటప్పుడు ఎందుకో చాలా దిగులుగా మాట్లాడారు. ఎందుకో తెలియలేదయ్యా, ఏమైందో నాకు అర్థం కాలేదు. దిగులెందుకు? అదే నాకు తెలియలేదయ్యా. నాకు దిగులుగా ఉంది శాంతమ్మా. ఈ ప్రపంచంలో ఎవ్వరూ సరిగ్గా లేరు, ఎవ్వరూ మంచోళ్ళు కాదు. నేను అందర్నీ వదిలి ఎక్కడికైనా దూరంగా వెళతాను అన్నారు. నేను అదేంటమ్మా అలా మాట్లాడుతున్నారు అంటే నాకు సమాధానమే చెప్పలేదు. ఏదో ఆలోచనలో ఉండిపోయారు. నేను చాలా ధైర్యం చెప్పాలనుకున్నా, నా మాట కూడా పట్టించుకోలేదు. నాకేం చేయాలో అర్థం కాలేదు. అవకాశమే లేదు. పొద్దున చాలా నార్మల్గానే ఉంది కదా, పోనీ మధ్యలో ఏమైనా అయిందా? సుజాత, శాంతం ఎందుకో కంగారు పడుతుంది. దేనికి సరైన సమాధానం చెప్పట్లేదు. శివగామి మిస్ అయిందని, తను కనిపించట్లేదని ఏదేదో చెప్తుంది. ఏంటో విషయం కనుక్కోండి. శాంతమ్మ, మీరు కారు దిగింది ఏ ఏరియా? అది నీకేమైనా తెలుసా? కారు కనిపించకుండా వెళ్ళిపోయాక ఏ ఏరియా అని అక్కడున్న వాళ్ళని అడిగానయ్యా. అక్కడున్న వాళ్ళు ఏం చెప్పారంటే అదేంటి వనస్థలిపురం అని చెప్పారు. అదేంటి శాంతమ్మా, అసలు అంత దూరంలో ఏ గుడుందని వెళ్లారు? అయ్యా, నాకిక్కడికి రావడానికి ఎంత ఇబ్బంది అయిందో తెలుసా? నాకసలు ఈ ఊరే సరిగ్గా తెలీదు. ఎలాగో అలా ఆటో పట్టుకుని వచ్చానయ్యా. సరే, నువ్వు ఎక్కువ ఆలోచించుకో. నేను ఎంక్వైరీ చేస్తాను. శాంతం ఎందుకో కంగారుగా ఉంది, చూసుకోండి. శాంతమ్మా, అమ్మగారు ఎక్కడికి వెళ్లారో ఏమైనా చెప్పి వెళ్లారా? చెప్పలేదు. నేను మందుల షాప్కి వెళ్ళి వచ్చేసరికి అక్కడ అమ్మగారు లేరు, కారు లేదు. ఏంటి శాంతమ్మా, కనిపించకుండా వెళ్ళింది శివగామి అమ్మగారు. అడుగుతుంటే అలా పొడిపొడిగా మాట్లాడుతున్నావేంటి? నేనేం పొడిపొడిగా మాట్లాడుతున్నాను? అన్నింటికీ సరిగ్గానే సమాధానం చెప్పానుగా, ఇంకెలా చెప్పాలి? చూడు శాంతమ్మా, అమ్మగారికి జ్వరం వచ్చినా తలనొప్పొచ్చినా డాక్టర్కి చెప్పకుండా ఏ టాబ్లెట్ వేసుకోదు, తీసుకోరు కూడా. సరిగ్గా చెప్పు, ఏమైంది? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నేను ఇదే మాట అడిగాను. అమ్మగారు, మీరేంటి కొత్తగా టాబ్లెట్ తెమ్మంటున్నారు? మీరెప్పుడు డాక్టర్ని అడగకుండా మాత్ర వేసుకోరు కదా అని. అమ్మగారు ఏం చెప్పలేదు. డాక్టర్కి 2-3 సార్లు ఫోన్ ప్రయత్నించారు. డాక్టర్ ఫోన్ ఎత్తలేదు. నేను ఈ టాబ్లెట్ ఇంతకు ముందు వేసుకున్నాను, అందుకే వెళ్ళి ఈ టాబ్లెట్ తీసుకురా అని నన్ను పంపించారు. అందుకే నేను అక్కడి నుంచి వచ్చేశాను. ఏ మాత్రది? షాప్కి వెళ్ళేటప్పుడు దారిలో ఆ మాత్ర పేరు మర్చిపోయాను. అమ్మగారిని అడుగుదామని మళ్ళీ వెనక్కొచ్చి చూస్తే అక్కడ కారు లేదు, అమ్మగారు లేరు. నాకేం తెలుసు అమ్మగారు అలా చేస్తారని? శాంతం ఏంటి ఈ విధంగా మాట్లాడుతోంది? ఎందుకు అర్థం కావట్లేదు.
రావణ్ భాయ్, శివగామిని పాత బిల్డింగ్లోకి షిఫ్ట్ చేశాం. శివగామి మొబైల్ తీసుకున్నావు కదా, ఏది? గుడ్. ఈ మొబైల్ తీసుకుని కాశీకి వెళ్ళు. అక్కడి నుంచి నాకు ఫోన్ చేయి. ఏ ఫోన్ నుంచి? నా ఫోన్ నుంచా, శివగామి ఫోన్ నుంచా? రేయ్ రే రే రేయ్, నీ ఫోన్ నుంచి. నాతో పని చేసేటప్పుడు ఎందుకు, ఏమిటి, ఎలా అని అడగకూడదు, అంతే. ఓకే సార్, అలాగే సార్, ఈ పదాలు మాత్రమే వాడాలి, అర్థమైందా? యాంటోనీ, బాస్. ఖర్చులు కుంచుకో. సరిపోదేమో. రేయ్, నువ్వు వెళ్తుంది ఎంజాయ్ చేయడానికి కాదు, తిన్నగా వెళ్ళి పని చూసుకుని రా, అంతే. శివగామి ఫోన్కి ఏ కాల్స్ వచ్చినా కాల్స్ లిఫ్ట్ చేయొద్దు. ఆ నెంబర్ నుంచి నువ్వు ఎవరికి కాల్ చేయొద్దు. అన్నట్టు ఆ ఫోన్ లాకు చేంజ్ చేశాను బాయ్. శివగామి తమ్ ఇంప్రెషన్ నుంచి నా తమ్ ఇంప్రెషన్కి మార్చేశాను. గుడ్. అందులో గ్యాలరీలు కానీ వాట్సాప్లు కానీ ఏమీ చెక్ చేయకు. కాశీకి వెళ్ళి ఫోన్ చేయి. నేను చెప్పింది మాత్రమే ఫాలో చేయి. సరే బాయ్. వెళ్ళు. హలో, శివగామి మిమ్మల్ని ఏమన్నా కలిసిందా? లేదు సార్. లేదా? ఓకే. ఏమైంది సార్? ఏం లేదు, థ్యాంక్ యూ. హలో డాక్టర్, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి రావణ్ గారు. మీరు శాంతమ్మని నైస్గా మన కంట్రోల్లోకి తీసుకొచ్చారు. ఎన్ని రోజులు ఇలాగే ఉంటుంది? సడన్ గా ఓల్డ్ శాంతమ్మ అయిపోయి మనకి రివర్స్ అయిపోతే మనం వేసిన ప్లాన్ మొత్తం పాడైపోతుంది కదా. మీరు దాని గురించి భయపడకండి సార్. శాంతమ్మని నా ఇంటికి నేనే పిలిచి హిప్నటైజ్ చేసి బయటికి తీసుకొచ్చే వరకు నా కంట్రోల్లోనే ఉంటుంది. నేనేం చెప్తే అదే ఫాలో అవుతుంది. ఇప్పుడు కూడా ఆమెకి నాకు కమ్యూనికేషన్ ఉంది. అదెలా? అదే హిప్నోథెరపీ. మీరు ఎక్కువ ఆలోచించకండి. నేనేం చెప్పాలనుకున్నానో అది ఆమెకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. శాంతమ్మ చెప్పిన ఏరియా ఇదే కదా? ఏమండి, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదు సార్.